మనం బాగా మొబైల్కి అడిక్ట్ అవుతున్నాం, దాని నుంచి కొంచెం దూరంలో చెప్తున్నారు. అండ్ లాస్ట్ థింగ్ దట్ సార్ సెడ్ ఈస్ ది చేంజ్. సో దెర్ ఇస్ ఎ ఫేమస్ స్టేట్మెంట్ దట్ గోస్, నథింగ్ ఈజ్ యాజ్ పర్మనెంట్ యాజ్ చేంజ్. సో యాజ్ సార్ సెడ్, యూ షుడ్ గెట్ అడాప్టెడ్ టు ది చేంజ్, otherwise it become an extinct. So a beautiful message, sir. Thank you very much. Now I would like to invite Dr. Shekhar Garu to speak on the occasion, please. Good morning everybody. Good morning. నేను 2 పాయింట్స్ చెప్తానా. దాదాపుగా ఇందులో మీ టీచర్స్ ఉన్నారు కదా, మీ టీచర్స్ అందరు చాలా వరకు నా ఫ్రెండ్స్ ఉన్నారు ఇందులో. జగదీశ్వర్ అయినా కానీ రాజేందర్ అయినా యూనివర్సిటీలో నా ఫ్రెండ్స్ వీళ్ళందరూ. ఓకేనా? నా పేరు డాక్టర్ నీలకంఠం శేఖర్ నాన్న. ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే మేజర్గా మన మదన్ మోహన్ సార్ గారు మీ మండలానికి సంబంధించిన విద్యార్థులంతా ఎక్కడ గ్యాదర్ ఉంటారంటే బాగా ఆలోచిస్తే ఎక్కడ ఉంటారు నాన్న? మోడల్ స్కూల్లో మాత్రమే మన మండలానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అవునా కదా? మీరంతా కనగల్ మండలమే కదా? అవునా కదా? వాళ్ళకి నేనే వరకు మీరు ఆల్ రిస్ట్రిక్టెడ్ ద ప్రోగ్రెస్ కార్డ్. నాకు 90 10/10 వచ్చాయా, 5/5 వచ్చాయా అదే అడుగుతున్నారు. కానీ యు ఆర్ నాట్ డెవలపింగ్ యువర్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ చేసుకుంటలేరు, ఇంగ్లీష్ నేర్చుకుంటలేరు, లీడర్షిప్ క్వాలిటీ నేర్చుకుంటలేరు, బాడీ లాంగ్వేజ్ నేర్చుకుంటలేరు. టెక్నాలజీని కూడా మీరు ముందుకు వెళ్ళాలా, అన్నిట్లో కూడా మనం మారాలా. ఇఫ్ యూ చేంజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఓకే, ఇఫ్ యూ డజంట్ చేంజ్ ఎక్స్టింక్ట్. మీరు చూసారా అంబాసిడర్ కార్లు మన దేశంలో ఇప్పుడు ఉన్నాయా? ఫియట్ కార్లు ఉన్నాయా? ఏమీ లేవు. ఎందుకు లేవు? ఎప్పుడైతే మీ బాడీ సౌండ్ గా ఉంటుందో, మీ మైండ్ సౌండ్ గా ఉంటుందో, మీరు అనుకున్న కళలు, మీరు అనుకున్న టార్గెట్స్ అన్ని కూడా అచీవ్ అవుతాయి. అలా అని మీరు 8 o'clock లేసి 8:30కి మొహం కడుకొని 9 o'clock 9:30 10 o'clock హాఫ్ అన్ అవర్ స్కూల్కి లేట్ రావాలా? అంతేనా? నో. ఒక బ్రహ్మ ముహూర్తంలో 3:30కి లేస్తారు. మనందరం 4:30కి లేవాలా, చక్కగా ఫ్రెష్ అప్ కావాలా, యోగా కానీ సంథింగ్ వాకింగ్ కానీ ఏదో బాడీని ఫిట్ చేసుకోవాలా. అదేవిధంగా మైండ్ కూడా చక్కగా పెట్టుకోవాలా. ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. సాధారణమైన జీవితాన్ని జీవించి ఒక మంచి మానవత్వంగా తృప్తికి మించినటువంటి జీవితంలో ఏది లేదు. అలా అని సౌండ్ మైండ్ సౌండ్ బాడీ గివ్స్ ఆల్వేస్ మీ డ్రీమ్స్ ని సక్సెస్ చేస్తుంది. మీ అందరి సలహాలు ఇవ్వండి. మీకు ఏ సబ్జెక్ట్ టేస్ట్ ఉందో ఆ సబ్జెక్ట్ వైపు ట్రావెల్ కండి. యూ హ్యావ్ డిజైన్ యువర్ లైఫ్. ఈ అమ్మాయి ఈ రోజు మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేశాం. ఓకేనా? లక్ష్మయ్య గారు శాఖగా ప్రారంభించడం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో లయన్స్ క్లబ్ సేవలు పోవాలంటే ఈ క్లబ్ లేకపోతే ఈ టీవీ రాకపోతున్నామా? క్లబ్ ఉన్నది కాబట్టి ఇక్కడ వచ్చింది. క్లబ్ లేకపోతే మీరు ఎంతసేపు ఉన్నా నల్గొండ చుట్టూ ఏదో మా ఊర్లలో చేసుకుంటాం. క్లబ్ ప్రతి ప్రాంతంలో ఉంటే అక్కడ ఏదైనా అవసరం ఉంటే స్కూల్స్లో కానీ జిల్లాని కూడా సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతోనే ప్రతి మండలానికి ఒక లయన్స్ క్లబ్ పెట్టాలన్నప్పుడు ముందుకు వచ్చి ఇక్కడ లయన్స్ క్లబ్ మిత్రులుగా లక్ష్మయ్య గారు, శేఖర్ గారు అందరూ కూడా సహకరించి మంచి క్లబ్ స్థాపించారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం గత 4-5 సంవత్సరాల నుంచి మా లయన్స్ క్లబ్ నుంచి చాలా ఇస్తున్నాం పాఠశాలకు. ఎందుకంటే పిల్లలు బాగా మనం మనసులో చెప్పింది సినిమాలు చూస్తే చిరకాలం పాట కానీ అదే ఎవరైనా మీరు చెప్తే ఎవరు గుర్తిస్తారు. కాబట్టి ఈ టీవీల ద్వారానే మనం పాఠాలు నేర్పాలనేది ఇంటర్నేషనల్ కూడా వస్తుంది. దానికి కూడా సపోర్ట్ చేసినట్టయితే గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకు కూడా రోజుకో క్లాస్ అంటే ఇక్కడ అంటే అంగన్వాడీ కానీ ప్రైమరీ స్కూల్లో అయితే 5th క్లాస్ ఒక గంట సేపు, 4th క్లాస్ ఒక గంట సేపు ఒక రూమ్లో పెట్టి క్లాసెస్ డిజిటల్ క్లాసెస్ ఒక వ్యవస్థనే ఉన్నది. అది జిల్లా మన ప్రభుత్వం తరఫున ఆ క్లాసులు తయారు చేసి వాళ్ళు పంపిస్తుంటారు. దాన్ని ప్లే చేస్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. వీళ్ళకు కూడా చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకు కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాం. ఉపయోగపడకపోతే వీళ్ళకి అనేది చూడండి నాకు. ఎందుకంటే ఏదైనా ఉపయోగపడాలి వస్తువు, ఏది ఎంత ఖర్చు పెట్టడం అనేది కాదు. కానీ వీళ్ళకి ఉపయోగపడితే పర్లేదు. మీరు రేపు స్కూల్లో ఏమైనా అలర్ట్ చేసుకొని దీన్ని ఉపయోగించుకొని మంచిగా చదువుకుంటురా. నమస్కారం సార్. నమస్కారం చెప్పండి అందరికి. గుడ్ మార్నింగ్ చెప్పు. చెల్లిస్తేనే అన్నం తింటారు సార్. ఈ టీవీ చూసుకుంటే వాళ్ళు అట్లా అలవాటు అయిపోయింది పిల్లలకి.
వద్దమ్మా ఓకే బంద్ చేయాలి ఇదేనా సార్ బంద్ చేసేది వస్తుంది అప్పుడు ఇదంతా మనకు చాలా ప్రియారిటీ ఇస్తారు మన పేరు మన కనగల్ పేరు తగ్గట్టుగా మన రాష్ట్రంలో మన ఈ క్లబ్ ఇప్పుడు వస్తుందా సార్ ఇది వీడియో వస్తుందా దాంట్లో పెట్టేయండి మేడం మా పిల్లలకి డెవలప్ కావాలి ఇప్పటికి వచ్చిన తప్పకుండా చూపిస్తాం మీరు ఎంతవరకు టైం పెడతారో ఆ టైం ఒక్కసారి మన ప్రజలందరి తరఫున మన కనగల్ ప్రజలందరి తరఫున మోహన్ రావు సార్ గారికి ఒక్కసారి పెద్ద మందులతోటి ఒకసారి సన్మానం చేయాల్సింది పెద్ద మందులందరూ ప్లీజ్ ఏం పెట్టి తెప్పించింది మీరందరూ ఒకసారి సన్మానం చేయండి చాలా ఇంకా చాలా ఇది మా కోసం పెద్ద మందులు చేసినట్టు